మా లక్కీ గాడికి నేను పనికి రావట్లేదండి. పింకీ తేజు స్కూల్కి వెళ్ళారని చెప్పి 2 రోజుల నుంచి నన్ను భలే విసిగిస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎలా నిద్రపోతున్నాడు. చూడండి ఎలా చక్కగా నిద్రపోతుందో. ఏసీ వేయాలండి వీడికి. దీనికి సారీ లక్కీ కదా, ఫీమేల్ డాగ్. దీనికి ఏసీ కావాలండి కంటిన్యూగా. ఏసీ ఉంటే కదలకుండా నిద్రపోతుంది. నేను పనికి రాలేదు దీనికి. మధ్యాహ్నం పూట నిద్రపోదు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు కదా, తేజు పింకీ. ఏమ్మా నిద్ర లేచావు చెప్పు తల్లి. ఈరోజు మా పింకీకి ఇష్టమైన కర్రీస్ చేశానండి. చేపల పులుసు, రొయ్యల ఈగురు 2 చేశాను. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తినేసి వెళ్ళింది. వాళ్ళ డాడీని టార్చర్ పెట్టి రావాల్సిందే అని చెప్పి ఇంటికి వచ్చింది. మరి మా కర్రీస్ ఏంటో చూపించాలి కదా మీకు. ఇదండి చేపల పులుసు చేశానండి ఈరోజు. చేపల పులుసు, ఇంకా చేపల పులుసు రేపటికి కూడా అండోయ్. రొయ్యలు కూడా తెచ్చారు కదా మా వారు. మధ్యాహ్నం రొయ్యలతో కొంచెం, చేపలతో కొంచెం రైస్ తినేసామండి. ఇంకా రేపటికి కూడా ఉంటుంది. రేపైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా చేపల పులుసు. చేసుకున్న రోజు కంటే కూడా పక్క రోజే బాగుంటుందండి. ఇంకా ఇద్దండి పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చారు, చిన్నవి కూడా కాదు. మరి మా తేజుగాడు తినడేమో అనుకున్నాను, తిన్నాడండి. మా పింకీకి ఇష్టమైన కర్రీస్ అని మధ్యాహ్నం అయితే లంచ్ బాక్స్ వద్దు ఇంటికి వచ్చి తింటానని చెప్పింది. చూడండి లక్కీ గాడికి ఫుడ్ పెట్టి ముద్దులాడేది నేను, కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళారని చెప్పి మా తేజుగాడి కోసం అయితే ఎంత వెయిట్ చేస్తుందో. దొంగది. నేను మా ఆయన పనికిరాలేదు దానికి. మా చిట్టి తల్లి, బుజ్జి తల్లి. ఇంకా ఈ కరెంట్ ఏమో పద్దాకా తీస్తున్నాడండి ఈ మధ్య. మీకు కూడా తీస్తున్నాడా? కామెంట్లో చెప్పండి అబ్బా, మీకు కూడా తీస్తున్నాడో లేదో. కరెంటు పద్దాకా తీస్తున్నాడు. చెమటలు కారుతున్నాయి. మనం అంటే తట్టుకుంటాం, పాపం ఆ లక్కీ గాడు ఎలా తట్టుకుంటుంది చెప్పండి. పాపం గస పెడుతూ ఉంది వేడికి, వెచ్చదనానికి. ఇంకా కరెంట్ వచ్చాక ఏసీ వేసాక అప్పుడు హాయిగా చూడండి ఎలా నిద్రపోతుందో. అసలు ఎండ సెగ అదిరిపోతుందండి. చల్లగానే లేదు వాతావరణం. బయట అలా కనిపిస్తుంది కానీ చల్లగా ఉన్నట్టు వెచ్చగా అదిరిపోతుంది ఎండ. మా సందులో కుక్కలైతే చిన్న కుక్క పిల్లలు కనింది కదండి. మా మెట్ల మీద కుక్క చిన్న చిన్న కుక్క పిల్లల్ని కనింది. 7 కుక్క పిల్లలు అని చెప్పాను కదా. ఇంకా అవైతే ఎండ సెగకో ఏమో పిల్లలంతా ఏడుస్తూ మూలుగుతూ ఉన్నాయి. ఏం చేయలేం కదా, వీధి కుక్కలు అయిపోయాయి. షెల్టర్ అయితే ఇచ్చాము మన సందులో. నేను చేపల పులుసు ఇంకా రొయ్యల ఈగురు 2 కూడా వీడియో అయితే షేర్ చేశానండి. ఈ వీడియో కింద చేపల పులుసు రొయ్య వీడియో అయితే లింక్ అయితే పెడతానబ్బా. చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీలో ఎంతమందికి చేపల పులుసు రొయ్యల ఎగురు ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా.
చేపలు తినేటప్పుడు ముళ్ళు జాగ్రత్త, గొంతులో గుచ్చుకుంటుంది. అంటే గుచ్చుకోవాలని కాదులేండి, చెప్తున్నా, జాగ్రత్తగా తినండి అబ్బా. మా ఆయన చూడండి, ఒకసారి అడిగితే 2 సార్లు తెచ్చారు. మేము ఏదైనా తినాలి అనుకుంటే మా ఆయన 2 సార్లు ఇంకా వరుస పెట్టి తీసుకొస్తుంటారు. అయ్యా బాబు ఆగు అన్నదాకా తీసుకొస్తారు. యాజ్ యూజువల్. ఇంగ్లీష్ ఎందుకులేండి, తెలుగులో చాలులేండి మనకి. ఎప్పటిలాగే మా ఆయనకైతే నాన్ వెజ్ తీసుకురావడం తెలియదండి. ఇంకా ఉమా అన్నయ్యతో వెళ్ళి తీసుకొచ్చారు. పోయినసారి చేపలు చేసినప్పుడు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రాగి సంగటి చేశానండి. చాలా బాగుంది. ఎంతైనా చేపల పులుసులో రాగి సంగటి సూపర్ ఉంటుంది కదా. ఇంకా ఇద్దండి రొయ్యలు. మామూలుగా అయితే ఎప్పుడు కూడా మేము మీడియం సైజే తీసుకొచ్చుకుంటామండి. ఎంతైనా చిన్న సైజు రొయ్యలు టేస్ట్ బాగుంటాయి. ఇంకా పెద్దవి కూడా బాగున్నాయి. మా తేజుగాడు తింటాడో లేదో అని డౌట్, కానీ తిన్నాడండి. వాడు చికెన్ ఎక్కువ తింటాడు కానీ మటను, ఫిష్, రొయ్యలు ఎక్కువ తిండండి. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఈ వీడియో కింద లింక్ అయితే పెడతానబ్బా, చూడండి. చేపల పులుసు నేనైతే పెందలాన్నే తినేస్తున్నానండి ఈరోజు. ఇంకా వాళ్ళకి వేడన్నం పెడతాను. ఇది మధ్యాహ్నం రైస్ అండి, ఇంకా ఉంది కదా, మనం పెట్టేసుకొని తినేస్తున్నాం, నాన్ వెజ్ కదా. ఇంకా వాళ్ళకి వేడన్నం ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. నేను వీడియో తీసుకుంటూ ఇంకా తినాలనిపించి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఇప్పుడే తినేస్తున్నా పెందలాన్నే. ఫిష్ అయితే సూపర్ ఉందండి. ముళ్ళు కూడా ఎక్కువ లేవు. ఎక్కువ ముళ్ళు వస్తాయి చూడండి, ముళ్ళు తీసుకోలేక అల్లాడాలి. ఇవైతే తక్కువగానే ఉన్నాయి ముళ్ళు. ఇంకా రొయ్యలు కూడా సూపర్ ఉన్నాయండి. ఓకే అండి, డిన్నర్ చేయండి, హెల్దీగా ఉండండి, మనం ఆస్వాదిస్తూ తినాలి. మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అబ్బా. గుడ్ నైట్ అందరికీ.